A warm welcome to all of you and effective public speaking course. Happy evening to all of you for the day 6 session of effective public speaking course. ఈ రోజు మన ముందుకు వస్తున్నారు మెమరీ అండ్ అక్రోనిమ్ అనే కాన్సెప్ట్ ని మన ముందు తీసుకొస్తున్నారు. అంటే రోల్ ఆఫ్ మెమరీ, అంటే ఒక పబ్లిక్ స్పీకర్ కి ఏ విధంగా మెమరీలో మనం ట్రైన్ తీసుకోవాలి, మన మెమరీ ట్రైనింగ్ ని ఏ విధంగా మనం పబ్లిక్ స్పీకింగ్ లో అప్లై చేయాలి అని చెప్పడానికి ఒక సర్టిఫైడ్ పబ్లిక్ స్పీకర్, సర్టిఫైడ్ ట్రైనర్, సర్టిఫైడ్ మెమరీ ట్రైనర్, ఎన్ఎల్పి మాస్టర్ ప్రాక్టీషనర్, ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనకి టైం చాలదండి. అంత మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి మేడం సరస్వతి గారు ఈ రోజు మన ముందుకు వస్తున్నారు. చక్కగా మెమరీని మనం ఏ విధంగా ఉపయోగించుకొని పబ్లిక్ స్పీకింగ్ లో అద్భుతంగా రాణించగలం, మెమరీ ట్రైనింగ్ ద్వారా మనం ఏ విధంగా సమాజాన్ని ట్రైన్ చేయగలం అని చెప్పడానికి, మెమరీ ట్రైనింగ్ తో పాటుగా కాంప్లెక్స్ గా ఉన్న పదాలని సింపుల్ గా అక్రోనిమ్ ద్వారా ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు మేడం సరస్వతి గారు అంబులశెట్టి. మేడం, వామ్ వెల్కమ్. ఆల్ ఆఫ్ యూ గివ్ హర్ ఏ బిగ్ అప్లాజ్. మేడం గారు చెన్నై నుంచి మనకి ఈరోజు ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు కాబట్టి అందరూ కూడా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఎక్సలెంట్ ట్రైనర్, ఎక్సలెంట్ మోటివేటర్, అద్భుతమైన మెమరీ ట్రైనర్, ఒక మంచి అద్భుతమైనటువంటి సెషన్ మనకి ఈరోజు ఇవ్వబోతున్నారు. వామ్ వెల్కమ్ మేడం. నౌ ద ఫ్లోర్ ఈజ్ యువర్స్. Thank you, sir. Thank you so much for your warm welcome. Happy evening to one and all. Nenu Saraswati Anumala Chetty from Chennai andi. So first I would like to start with my prayer. Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava, Atithi Devo Bhava. Oh my. First, I would like to thank from my bottom of my heart Mr. Gampa Nageswara Garu, the founder of Impact Foundation. Na జీవితాన్ని మార్చేసిన ఒక గొప్ప వ్యక్తి అండి. Really hats off to him for his great service to this world. And next, I would like to thank to all the trainers, speakers, my mentors, and all the coordinators, mentors, trainers in the team, facilitators, and the beautiful future inspiring speakers, all the participants. Thank you so much for giving me this wonderful opportunity. Topic ఏంటంటే memory and acronyms. ఈ ఒక టాపిక్ స్టార్ట్ చేసే ముందు I would like to share an incident which happened a day before. ఏంటంటే నేను యోగా పతాంజలి యోగా ట్రైనింగ్ కోర్స్ లో ఉన్నానండి. ఆ కోర్స్ లో ప్రతిరోజు కో పార్టిసిపెంట్స్ ట్రైనీసే డైలీ క్లాస్ జరిపించాలన్నమాట. దాంట్లో చాలా యోగాసనాస్, ఎక్సర్సైజెస్ అండ్ ప్రాణాయామస్ జరిపిస్తారు. అది ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయాలన్నమాట. సో ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు రిలాక్స్ అవ్వడానికి ఒక ప్రాణాయామ చేయాలి. అది నేను చెప్తూ ఉంటే ఆ ప్రాణాయామ ఏంటనేది నాకు స్ట్రక్ అవ్వలేదు, అట్లే బ్లాంక్ అయిపోయింది. ఏదో స్టార్ట్ అవుతుంది అని తెలుసు, అయితే యాక్చువల్ గా ప్రాణాయామ పేరు ఏంటంటే భస్త్రిక ప్రాణాయామ. అది భస్త్రిక బదులుగా నాకు భరిస్తా భరిస్తా అనేసి వస్తుంది. అయ్యో అది తప్పు కదా, ఎలా చెప్పాలబ్బా అనేసి అనుకుంటూ ఉన్నాను. అయితే మళ్ళీ ఎల్లో అట్లా కవర్ చేయాలి కాబట్టి నేనేం చేశానంటే రిలాక్స్ అవ్వడానికి కోసం ప్రాణాయామ యాక్షన్ లో ఆ ప్రాణాయామ చేయడం స్టార్ట్ చేసేసాను. సో అక్కడ ఏది ఎవరు కూడా తప్పు పెట్టలేదు, బట్ ఐ వాస్ ఫీలింగ్ సో గిల్టీ అన్నమాట. ఒక మెమరీ ట్రైనర్ గా ఉంటూ ఇలా మర్చిపోతానా అని నేనే ఇలా కొట్టుకున్నాను. మళ్ళీ దీంట్లో నుంచి బయటపడాలి, ఎలాగైనా నేర్చుకోవాలి, లైఫ్ టైం కి నేను మర్చిపోకూడదని నాకు తెలిసిన మెమరీ టెక్నిక్ అప్పుడు అప్లై చేశాను అనమాట. సో ఇంకా నా లైఫ్ టైమ్ లో ఎప్పుడు కూడా నేను ఆ భస్త్రిక ప్రాణాయామ అనే వర్డ్ నేను మర్చిపోనండి. అది ఎలాగో తెలుసుకోవాలనుందా మీకు? నేను ఇప్పుడు చెప్తాను. అయితే ఇప్పుడు కాదండి, కంటెంట్ లో మెమరీ టెక్నిక్స్ వస్తుంది, అప్పుడు నేను చెప్తాను. మర్చిపోతే ఎవరైనా నాకు జ్ఞాపకం చేయండి, తప్పకుండా నేను మీకు ఆ టెక్నిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ మెమరీ అండ్ అక్రోనిమ్స్. సో మెమరీ అంటే ఏంటండి? ఫస్ట్ మెమరీ అంటే
మనం ఏవంతా చూస్తాము, వింటాము, మాట్లాడతాము, టేస్ట్ చేస్తాము, స్మెల్ చేస్తాము, టచ్ చేస్తాము, ఆల్ ద 5 ద్వారా మనం ఫీల్ చేసేది బ్రెయిన్ స్టోర్ అయ్యేది మెమరీ అంటారు. కరెక్టా? సో 1 సెకండ్, లెట్ మీ స్టార్ట్ మై పవర్. సో ఆ 5 సెన్సెస్ ఏంటంటే ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ స్కిన్ అండి. సో yes friends, so here is the PowerPoint. So memory and acronyms లో మనం చూడాలనుకున్న today's presentation, the topics are going to be memory, brain cycle, brain formula, memory techniques, methods to improve the memory. సో ఇవన్నీ మనం కవర్ చేయబోతున్నాం. సో దాంట్లో మనం మెమరీ గురించి ఏంటి అని ఇప్పుడే మాట్లాడుకున్నాం. సో ఆ 5 సెన్సెస్ ఇదేనండి. సో నెక్స్ట్ చూసారంటే మనం ఇప్పుడు బ్రెయిన్ లో యాక్చువల్లీ 2 విషయాలు జరుగుతుందండి. ఒకటి వచ్చి మనం జ్ఞాపక పెట్టుకోవడం, 1 is to remember, another 1 is to forget. ఇప్పుడు మీరందరూ చాట్ బాక్స్ లో టైప్ చేయండి, రిమెంబరింగ్ ఇస్ ఇంపార్టెంట్ ఆ ఫర్గెటింగ్ ఇస్ ఇంపార్టెంట్ చేస్తారో చూద్దాం. లెట్స్ సీ హూ ఇస్ గోయింగ్ టు టైప్ ఫస్ట్. ఎవరు ఎంత యాక్టివ్ గా ఉన్నారో తెలుసుకుందాం. సో జ్ఞాపక పెట్టుకోవడం ఇంపార్టెంటా, మర్చిపోవడం ఇంపార్టెంటా అని? Yes, waiting for your answers. Yes, Shailaja ma'am, good గుర్తు పెట్టుకోవడం ఇంపార్టెంట్ అని. ఎస్, అందరూ కూడా కరెక్టే. గుర్తు పెట్టుకోవడం ఎంతకెంతకి ఇంపార్టెంటో మర్చిపోవడం ఇంకా ఇంపార్టెంట్ అండి. ఫర్గెటింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ నీడ్ టు డూ. బికాస్ మనం జీవితంలో మన మెమరీలో స్టోర్ అవుతున్న 100% లో 90% వచ్చి మనకి అవసరం లేని విషయాలండి. ఎందుకంటే ఇట్స్ హ్యూమన్ బీయింగ్ నేచర్ అన్నమాట. మన విషయాల కన్నా మిగతా వాళ్ళ విషయాల గురించి తెలుసుకోవడంలో అదొక క్యూరియాసిటీ అండి, ఒక ఎగ్జైట్మెంట్. అందరిలో తెలుసో తెలియకో అందరిలోనూ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ లాగా ఉంటుంది మనకి కదా. అది అవన్నీ మనకు అవసరం లేదండి. మన లైఫ్ ఏంటి, మన గోల్స్ ఏంటి, మనం దేని ద్వారా పోతున్నాము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకే మర్చిపోవడం అన్నది గొప్ప వరం అని మెమరీ ట్రైనర్, సో వేరియస్ గిన్నెస్ రికార్డ్ హోల్డర్, స్క్వాడన్ లీడర్ జయసింహ సార్ ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటారు, మర్చిపోవడం అన్నది గొప్ప వరం. సో ఆ 90% ఆఫ్ నెగటివ్ థాట్స్, మెమరీ అన్ని కూడా మనం మర్చిపోతేనే మనకు కావాల్సిన విషయాలన్నీ స్టోర్ అయి ఉంటుందండి. సో మనకి మెమరీ మంచి విషయాలు స్టోర్ చేసుకోవాలంటే మర్చిపోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసారంటే మన ఇన్సిడెంట్, మన పర్సనల్ లైఫ్ లో ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఎవరైనా చనిపోయినారంటే వాళ్ళ గురించి మనం బాధపడుతూ కూర్చొని ఉంటామే కానీ అయితే మనం దాంట్లో నుంచి బయట పడాలంటే మర్చిపోతేనే వీలవుతుందండి. మన రొటీన్ లైఫ్ మనం దాంట్లో నుంచి బయట వచ్చి లివ్ చేయగలుగుతాం. కరెక్టా? సో అందుకే మర్చిపోవడం అన్నది గొప్ప వరం. సో యాక్చువల్లీ బ్రెయిన్ హ్యాస్ సమ్ లిమిటేషన్స్ అండి. ఏంటంటే ఇట్ హ్యాస్ 3 types ఆఫ్ మెమరీ: టెంపరరీ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ, పర్మనెంట్ మెమరీ. టెంపరరీ మెమరీ అంటే యూ విల్ రిమెంబర్ అంటిల్ ద వర్క్ ఇస్ డన్. అంటే ఒక పని అయ్యే వరకే మనకు అది గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే ఓటీపీ అండి. ఓటీపీ అంటే ఏంటంటే 1 time పాస్వర్డ్. కరెక్ట్? సో అది ఏంటంటే మనం ఒక యాప్ ని లాగిన్ చేసుకోవడము, ట్రాన్సాక్షన్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటుంది కదా, దానికి ఏదైనా మనకు ఆ ట్రాన్సాక్షన్ అయ్యే వరకే మనకు ఆ ఓటీపీ అనేది గుర్తుంది, దాని తర్వాత గుర్తుండదు. సో ఇట్స్ అ టెంపరరీ మెమరీ అండి. సో నెక్స్ట్ చూసారంటే షార్ట్ టర్మ్ మెమరీ. షార్ట్ టర్మ్ మెమరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అంటే మనకు ఆ కొన్ని చాప్టర్స్ వరకు మళ్ళీ రిపిటేటివ్ గా చదువుకుంటూ ఉంటారన్నమాట. సో ఆ ఎగ్జామ్ అయ్యే వరకు ఆ మెమరీ అనేది బాగా ఉంటుంది. దాని తర్వాత దాని గురించి మర్చిపోతాం, ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ కోసం వేరే చాప్టర్స్ గురించి మనం చదువుకోవడం స్టార్ట్ చేస్తాం. సో దట్ ఈస్ షార్ట్ టర్మ్ మెమరీ. పర్మనెంట్ మెమరీ చూసారంటే మనం ఏ విషయాలంతా మనం పర్మనెంట్ గా పర్సనల్ కనెక్షన్ ఉంటుందో, ఇమోషనల్ గా మనం కనెక్ట్ అవుతామో అవన్నీ కూడా బ్రెయిన్ లో స్టోర్ అవుతుందండి. అది ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన పేర్లు, మన రిలేటివ్స్,
హస్బెండ్ పేరు, సన్ పేరు, ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్, మన ఇల్లు, ఆఫీసు, మనం వచ్చే రూట్ కూడా చూసారంటే ఈ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నామంటే బండిలో వస్తున్నప్పుడు మనకి వేరే ఆలోచన ఉంటే కూడా సడన్ గా మనం కొంచెం ప్రెసెంట్ కి వచ్చేసేటప్పటికి మనం అప్పటికే ఇంత దూరం వచ్చేసామా అన్నట్టుగా ఒక ఫీలింగ్ ఉంటుంది. నాకు చాలా సార్లు అనిపించిందండి. మీకు ఎవరికైనా అనిపించిందా? యెస్ ఫ్రెండ్స్, చాలా మందికి అనిపిస్తుంది అలా. సో, అందుకే అండి మన పర్సనల్ గా ఏ విషయాలైతే కనెక్ట్ అయి ఉంటామో అవన్నీ కూడా మనకి ఎప్పుడుమే పర్మనెంట్ గా మెమరీలో స్టోర్ అయిపోతుంది. యెస్. యెస్ ఆర్‌విఆర్ సార్. యాహ్! సో, వి ఆల్ సేల్ ఇన్ ద సేమ్ బోట్. నెక్స్ట్ అండి, బ్రెయిన్ కి ఒక ఫార్ములా ఉందండి. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. వాడండి, లేకపోతే కోల్పోతారు. ఎప్పుడు కూడా మనం నేర్చుకున్నది ఎంత ఇంపార్టెంటో కాదండి. ఎంతకెంతకు ఇంపార్టెంటో అంతకంతకు మనం ఎంత అప్లై చేస్తున్నాం మన లైఫ్‌లో, ఎంత సార్లు మనం రివైజ్ చేస్తున్నాము, రీకాల్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో, మనం నేర్చుకున్న దానికన్నా కూడా మనం ఎంత దూరం అప్లై చేస్తున్నాం, రీకాల్ చేస్తున్నాం. సో, రీకాలింగ్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, లెర్న్, రీడ్, స్టోర్, రీకాల్. సో, దిస్ ఇస్ ద బ్రెయిన్ ఫార్ములా అండి. సో, నెక్స్ట్ చూసారంటే బ్రెయిన్ సైకిల్ అండి. ఇప్పుడే నేను చెప్పాను మీకు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మన యాస్ ఎ స్పీకర్‌గా ఇవాళ నేను ఒక టాపిక్ చెప్పాలి అంటే మనం కూర్చొని ఇప్పటి వరకు మనం నేర్చుకున్న స్పీచెస్‌లో నోట్స్ తీసుకొని ఉంటాం. ఆ రెఫరెన్స్‌తో యూట్యూబ్‌లో చానా వీడియోస్ చూస్తాం. బుక్స్ చానా చదువుతాం. ఇవన్నీ కలెక్షన్‌గా మన ఓన్ క్రియేటివిటీతో మనం ఒక స్పీచ్ రెడీ చేసుకుంటాం. మనం ఒక స్పీచ్ ఇస్తున్నాం అన్నప్పుడు ఆ స్పీచ్ ఇచ్చేంత వరకు చానా కాన్ఫిడెంట్ 100% ఉంటుంది. నెక్స్ట్ ఆ స్పీచ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం వేరే టాపిక్‌కి ఎళ్ళిపోతాం. సో, అలాగే కొన్ని రోజులు పోను మనం కొంచెంగా 100% అనేది 20% వరకు తగ్గిపోతుంది. దట్ ఈస్ ద బ్రెయిన్ సైకిల్ అండి. సో, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలండి. నిన్ననే ఆర్‌విఎస్ సార్‌కి షేర్ చేసుకున్నాం. ఆల్రెడీ ఈ టాపిక్స్ అన్ని ఆల్రెడీ నేను చెప్పినవే. బట్ మెమరీ ఛాంపియన్‌షిప్ కోసం నేను ఒక 1 మంత్ బ్రేక్ తీసుకున్నానండి. అప్పుడు ఏ స్పీచ్ ఇవ్వకండికి మొన్న స్టార్ట్ చేశాను. రెఫర్ చేస్తాం మనకు తెలిసిన టాపికే అంటే నాకు 'తారే జమీన్ పర్' లాగా వర్డ్స్ అన్నీ అలా అట్లా ఫ్లై అవుతుంది బటర్‌ఫ్లై లాగా. నేను తీసుకున్న స్పీచేనా అనిపించి నాకే ఒకలాగా అనిపించింది. నేను చేయగలనా అని నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ చానా తగ్గిపోయిందండి. యాక్చువల్‌గా నిన్న లక్ష్మణ్ కుమార్ గారికి చానా థాంక్స్ చెప్పాలండి. నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంతో తక్కువున్నది. నిన్న స్పాంటేనియస్‌గా నా చేతికి అప్పజెప్పేటప్పటికి ఎప్పుడుమే ఒక చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అడగంగానే మనకు తెలిసింది కూడా మనకు ఆ షాక్‌లోంచి బయటకొచ్చేప్పటికి బ్లాంక్ అయిపోతుంది తెలిసిన ఆన్సర్ అయితే గూడా. అలా మనకి స్ట్రక్ అయిపోతుందన్నమాట. సో, అప్పుడు మళ్ళీ కొంచెంగా కమ్యూనికేట్ చేస్తూ ఉన్నప్పుడు ఆల్రెడీ నేను చేసిందే ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. సో, అప్పటికి ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చింది. అంతలోనే ఫెసిలిటేటర్స్ అండ్ అదర్ ట్రైనర్స్ ఒక్కొక్క పాయింట్ యాడ్ చేస్తున్నప్పుడు నా కాన్ఫిడెన్స్ లెవెల్ 100%కి వచ్చేసింది. థాంక్ యూ లక్ష్మణ్ కుమార్ గారు అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్. సో, దాంతో నిన్న దాని తర్వాత కూర్చున్నానండి. అంతే అండి. 1 అవర్‌లో ఐ కంప్లీటెడ్ మై రిఫరెన్స్ ఎవ్రీథింగ్ అండ్ ఐ వాస్ రెడీ ఫర్ ది స్పీచ్. అది మీ ముందు ఉండి ఇప్పుడు మాట్లాడుతున్నాను. సో, థట్ ఈస్ ద బ్రెయిన్ సైకిల్ అండి. మనం ఎంత దూరం డెడికేషన్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అయి ఉంటుందండి. సో, అది మనకి తప్పకుండా మనకి వచ్చేస్తుంది అంతే. సో, వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అండి ఇవి. సో, నెక్స్ట్ చూసారంటే బ్రెయిన్ 2 బ్రెయిన్స్ ఉంటుందండి. అది అందరికీ తెలిసిన విషయాలే. రైట్ బ్రెయిన్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్. రైట్ బ్రెయిన్ చూసారంటే మనకు ఎప్పుడు కూడా చాలా క్రియేటివ్‌గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి ఇట్ ఈస్ సో ఎక్స్‌ప్రెసివ్. మనం ఎంత ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటామో అవన్నీ రైట్ బ్రెయిన్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గాని, మన ఇమాజినేషన్స్ అన్నీ కూడా రైట్ బ్రెయిన్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ లెఫ్ట్ బ్రెయిన్ చూసారంటే లాజికల్ థింకింగ్ అండి. హ్మ్. మళ్ళీ చూసారంటే అనలిటికల్ థింకింగ్‌గా ఉంటుంది. మ్యాథమెటికల్ అన్ని మనం లెఫ్ట్ బ్రెయిన్ ద్వారా చేసుకుంటాం. నెక్స్ట్ whatever languages we learn and we know, right, everything will happen only through the left brain. So this is the brain details. Next ఇప్పుడు ఒక యాక్టివిటీ. ఇప్పుడు ఈ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ప్లీజ్ డోంట్ ఆన్సర్ దిస్. ఇది చూసారంటే ఈ పిక్చర్ లో 4, 3, 2, 1 అని పెన్స్ లైన్ గా సెట్ చేసున్నారు. కరెక్టా? ఇప్పుడు మీరేం చేయాలంటే ఒకే ఒక పెన్ అండి. ఒక్క పెన్నే మూవ్ చేయాలి. ఒక జాగాలో తీసి ఇంకో జాగాలో పెట్టాలి. ఓకేనా? 1 పెన్ ఓన్లీ 1 టైమ్ మూవ్ చేయాలి. అలా మూవ్ చేస్తే 4, 3, 2, 1 అని అసైన్ అయింది కదా! అది 1, 2, 3, 4 అని రివర్స్ లో సెట్ అవ్వాలన్నమాట. బట్ ఒక్క పెన్నే మూవ్ చేయాలి.
సో ఎలా ఏ పెన్ మూవ్ చేస్తే రివర్స్ లో వస్తుంది అనేది కరెక్ట్ గా చెప్పండి. ఎవరు ఫస్ట్ చెప్తారో చూద్దాం. ట్రై చేయండి అందరూ. మ్యామ్ నేను కూడా చెప్పొచ్చా మ్యామ్? ఇంద్ర మ్యామ్ నో, యూ షుడ్ నాట్. లాస్ట్ టైం మీరే ఆన్సర్ చేశారు, అందుకే చెప్తున్నా తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేయకూడదు. చాలా సింపుల్ అండి, జస్ట్ థింక్. ఈజీగా ఉంటుంది, తెలిసిపోతుంది. ట్రై చేయండి. కమ్ స్పీకర్స్, యూ కెన్ డూ ఇట్. Let's see who comes with the answer. ఏదైనా చెప్పండి, ట్రై చేయండి, తప్పుగా ఉన్నా పర్వాలేదు, ఆన్సర్ చేయండి. ఏం థింక్ చేస్తున్నారో అనేది షేర్ చేయండి, అప్పుడు కొంచెం ఐడియా వస్తుంది. మేడం 2 3 4 5 అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. చెయ్యొచ్చా? లేదండి, జస్ట్ రివర్స్ లో రావాలి. 4 3 2 1 అని ఉంది కదా, 1 2 3 4 గా మారాలి అన్నమాట. కమ్ ఆన్ ట్రై. వెంకట్ రెడ్డి గారు గుడ్ ట్రై అండి, రియల్లీ గుడ్ ట్రై. ఇంకా వేరే ఆప్షన్స్ ఎదురు చూస్తున్నా. లాస్ట్ 1 minute. రివర్స్ అయిపోతుంది కదా అన్నారు. గుడ్ ట్రై అది కూడా, బట్ ఇంకా చాలా ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్స్ సీ. ఓకే, చెప్పేయమంటారా? ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు 4 పెన్స్ ఉన్నాయి కదా, ఇంద్ర మేడం మీరు చెప్పండి. ఎస్ మ్యామ్. ఇప్పుడు మనకి స్టార్టింగ్ లో 4 పెన్స్ ఉన్నాయి కదా, 4 పెన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి సెకండ్ పెన్ తీసేయాలన్నమాట. ఫస్ట్ నుంచి సెకండ్ పెన్ తీసి లాస్ట్ నుంచి సెకండ్ పెట్టాలి. అప్పుడు ఇక్కడ 2 విడిపోతాయి, అక్కడ 4 కలుస్తాయి. సో దట్ మనకు 4 3 2 1 వస్తాయి, నుంచి 1 2 3 4 వస్తుంది మనకు. అర్థమైందా? నేను ఇంకొకసారి చెప్తాను. 4 3 2 1 అని ఉంది కదా. థ్యాంక్ యూ మేడం, ఇంద్ర మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆ 4 పెన్స్ లో 1 2 3 4 అని 4 పెన్స్ లో సెకండ్ నంబర్ పెన్ ఎత్తేయాలండి. అది తీసి లాస్ట్ లో 2 అండ్ 1 పెన్స్ ఉన్నాయి కదా, మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ లో ఈ తీసిన సెకండ్ పెన్ తీసి ఆ గ్యాప్ ని ఫిల్ చేశారంటే, సో ఇక్కడ గ్యాప్ వచ్చేస్తుంది 1 పక్కన 2 రిమూవ్ చేసాం కాబట్టి. సో 1 2 3 4 అనేది అయిపోతుందండి. సో దిస్ ఇస్ ది యాక్టివిటీ. ఐ థింక్ సో యూ పీపుల్ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్. సో కెన్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ థింగ్? Yes, magnetic power is very, very important. And to become an effective speaker, you should have the magnetic power in whatever you learn. మనం నేర్చుకుంటున్నప్పుడు మనం ఒక మ్యాగ్నెటిక్ పవర్ లాగా ఉన్నామంటే నేర్చుకున్న విద్యలన్నీ అలాగే మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేసేసుకుంటామండి. అది మనకి పర్మనెంట్ గా మెమరీలో స్టోర్ అయిపోతుంది. సో మ్యాగ్నెటిక్ పవర్ ఇస్ ద బెస్ట్ థింగ్. సో నెక్స్ట్ చూసారంటే వై మెమరీ లాస్. మనందరికీ మతిమరుపు ఉంటుంది కదా. ఎందుకండి మతిమరుపు మనకి? వై మెమరీ లాస్? ఎందుకంటే మనకి ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనకి మిగతా వాళ్ళ గురించి తెలుసుకోవాలి ఉన్న క్యూరియాసిటీ ఉంది చూసారా, అది 1000 రెట్లు ఎక్కువ ఉంటుందండి మనం నేర్చుకోవాలి అనుకున్న ఇంట్రెస్ట్ లో.
అంత డిఫరెన్స్ ఉందండి. సో మనకి ఏది కావాలో దానికి అంత ఇంట్రెస్ట్, ఆ క్యూరియాసిటీ ఉండిందంటే తప్పకుండా మనకు కావాల్సింది ఏది కూడా మర్చిపోం. సో ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచే మనకు మెమరీ లాస్ అనేది ఏర్పడుతుంది. ఫస్ట్ చూసారంటే మనం ఈ మెమరీ లాస్ ని ఎలా కవర్ చేయాలి అంటే, మనం ఎప్పుడు కూడా మనకి ఏ విషయాలు కావాలో దానికి ఫస్ట్ మనం అటెన్షన్ పే చేయాలి. మనకి ఇది కావాలి అన్న క్యూరియాసిటీ, ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉండి మనకు మనమే పే అటెన్షన్ అని మనం ఎప్పుడు అప్పుడప్పుడు మనకే చెప్పుకుంటూ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ చూసారంటే మిగతా వాళ్ళతో మాట్లాడేది తగ్గించుకోవాలండి. అన్వాంటెడ్ టాక్స్ వచ్చి మనం తగ్గించుకున్నామంటే ఆటోమేటిక్ గా తక్కువగా స్టోర్ అవుతుందండి అన్వాంటెడ్ మాటలు ఇవన్నీ. నెక్స్ట్ చూసారంటే మన మెమరీలో ఆల్రెడీ ఉన్న నెగటివ్ మన కనుక రిమూవ్ చేసేసి ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉన్నామంటే ఆటోమేటిక్ గా మనకి కావాల్సిన విషయాలు ఎప్పుడు కూడా మెమరీ స్ట్రాంగ్ గా ఉంటుంది. సో నెక్స్ట్ లాస్ట్ ఒక చిన్న అడ్వైజ్ అండి, ఎప్పుడు కూడా ఫ్రీ అడ్వైజ్లు ఇవ్వద్దు అడగకుండా. ఎందుకంటే పైసా ప్రయోజనం లేదు అంతే. ఎందుకంటే మనకు వచ్చిన జరిగిన ఎక్స్పీరియన్స్ ద్వారా వాళ్ళు ఒక లెసన్ గా ఎత్తుకుంటారు. వాళ్ళు అదే తప్పు చేసి వాళ్ళు కూడా ఫీల్ అవ్వక్కర్లేదు అని ముందు జాగ్రత్తగా మనం చెప్తాం. అయితే వాళ్ళకి పడితే గాని బుద్ధి రాదండి. అందుకని ఎప్పుడు కూడా ఫ్రీ అడ్వైజ్లు ఇవ్వద్దు. నెక్స్ట్ ఇప్పుడు మనం మెమరీ టెక్నిక్స్ గురించి చూడబోతున్నాం. మెమరీ టెక్నిక్స్ అంటే నిమోనిక్స్ టెక్నిక్స్ అంటారు. ఈ నిమోనిక్స్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నిమోజైన్ అనే గాడెస్ అండి. అంటే మనకి సరస్వతి మాత ఎడ్యుకేషన్ కి ఎలాగో గ్రీక్ వాళ్ళకి గ్రీక్ గాడెస్ ఫర్ మెమరీ అండి, మెమరీ గాడ్ అంట నిమోజిన్ అనే వాళ్ళు. అందుకని అక్కడి నుంచి వచ్చింది నిమోనిక్స్ అని. సో ఇది యాక్చువల్ గా మనకి స్టూడెంట్స్ కన్ స్పీకర్స్ కి చాలా యూజ్ అన్ని కూడా. మీకు చూసారంటే అక్రోనిమ్స్. అక్రోనిమ్స్ అంటే ఏంటంటే యూ నీడ్ టు టేక్ ఆల్ ద ఫస్ట్ లెటర్స్ ఫ్రమ్ ఆల్ వర్డ్స్ ఇన్ ఎ సెంటెన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఫస్ట్ చూసారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని ఉంది కదా, దాంట్లో WHO వరకు తీసుకుంటున్నాం. ఇదే ఫస్ట్ లెటర్స్ ఫ్రమ్ ఆల్ ద వర్డ్స్. ఆ 3 లెటర్స్ కలిపినప్పుడు అది కూడా ఒక వర్డ్ ఉంటుందండి. WHO అంటే హూ కదా. సో ఇలా అన్ని లెటర్స్ కలిపితే దాంట్లో ఒక వర్డ్ గనక వస్తే అది అక్రోనిమ్స్ అంటారు. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాలేదంటే ఎవరైనా చెప్పండి, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. నెక్స్ట్ ఇదేలాగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఆల్వేస్ సీక్ నాలెడ్జ్ అంటే ASK ఎత్తుకున్నాం కదా, అది ఆస్క్. సో ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ దాంట్లో ఫెయిల్ అని వస్తుంది. సో మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు కానీ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కోసం చదువుకుంటున్నప్పుడు వాళ్ళ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, అన్ని విషయాలు గుర్తుండాలంటే ఇలా అక్రోనిమ్స్ గనక మనం సెట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా అన్ని టాపిక్స్ కూడా మనం కవర్ అయిపోతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం మిస్ చేయకుండా మనం కంప్లీట్ గా డెలివరీ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో సీ మై ఇన్స్టెంట్ లైఫ్ ఎనర్జైజర్ అంటే స్మైల్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. స్మైల్ గివ్స్ యూ సో మచ్ ఆఫ్ ఎనర్జీ అండి. సో ఇవన్నీ జ్ఞాపక పెట్టుకోవాలంటే ఇట్లా అక్రోనిమ్స్ వాడినప్పుడు ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అస్ టు ప్రిపేర్ అ స్పీచ్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పిల్లలు ఎగ్జామ్ కి 1 సెకండ్. బే ఆఫ్ బెంగాల్ బార్డర్ లైన్ స్టేట్స్ ఏంటి అని ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ ఏంటండి? బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. సో ఈ ఫస్ట్ లెటర్స్ అన్ని స్టేట్స్ నుంచి తీసుకున్నామంటే బోట్ అని ఏర్పడుతుంది. సో పిల్లలు ఎగ్జామ్ లో చదువుకోనప్పుడు బోట్ అని మాత్రం జ్ఞాపకం పెట్టుకుంటే చాలు, వాళ్ళకి ఈజీగా అన్ని స్టేట్స్ మిస్ అవ్వకుండా ఫుల్ మార్క్స్ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ అక్రోనిమ్స్ ఒక అద్భుతం అండి. నెక్స్ట్ చూసారంటే అబ్రివేషన్స్ కి అక్రోనిమ్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అబ్రివేషన్స్ అంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ నుంచి ఫస్ట్ లెటర్ తీసుకున్నప్పుడు దాంట్లో ఒక వర్డ్ అనేది కలగదండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ టర్న్ ఓవర్, PTO అని రాస్తాం కదా ఏదైనా ఎస్ఎస్ రాస్తున్నప్పుడు లెటర్స్, అక్కడ అంటే ప్లీజ్ టర్న్ ద పేజ్ అనేది ప్లీజ్ టర్న్ ఓవర్ అనేసి రాస్తాం. దానికి PTO అని షార్ట్ గా రాస్తాం. ఆ PTO అనేది ఒక వర్డ్ గా అవ్వలేదండి, అందుకని అది అబ్రివేషన్స్ లో వస్తుంది. ఎప్పుడైతే ఇప్పుడు చూడండి పోస్టల్ ఇండెక్స్ నంబర్, పిన్ నంబర్ అనేసి తెలుసు కదా, పిన్ కోడ్ అన్ని అడుగుతాం. అయితే దానికి ఇప్పుడు దాకా చాలా మందికి ఫుల్ ఫామ్ తెలియదండి. ఇదే అండి పోస్టల్ ఇండెక్స్ నంబర్. దాంట్లో PIN కలిస్తే
పిన్ అని వస్తుంది. ఈవెన్ దట్ ఈస్ ఆల్సో వర్డ్. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అబ్రివేషన్స్ అండ్ అక్రోనిమ్స్. సో నెక్స్ట్ మెథడ్ చూసారంటే అక్రాస్టిక్ మెథడ్. ఇట్ కెన్ బి ఆల్సో సెడ్ యాజ్ సెంటెన్స్ మెథడ్ అండి. ఇట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ 8 planets ఇన్ సోలార్ సిస్టమ్ అంటే పిల్లలు చదువుకోవాలి అంటే అది ఒకే సేమ్ ఆర్డర్ లో రావాలి అంటే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. సో ఈ 8 వర్డ్స్ అందరు జ్ఞాపక పెట్టుకోవాలంటే కొంచెం కష్టం పిల్లలకి. అందుకని ఇవన్నీ లెటర్స్ కలిపితే మనకు ఒక వర్డ్ గా ఫామ్ అవ్వదండి అక్రోనిమ్ కి. అందుకని ఈ సెంటెన్స్ మెథడ్ యూస్ చేసుకోవాలి. ఏంటంటే ఆ ఫస్ట్ లెటర్స్ అంతా తీసుకొని MVEMJSUN ఇవన్నీ కలిపి ఆ లెటర్స్ తో మనకి ఈజీగా జ్ఞాపకం పెట్టుకునేలాగా ఒక సెంటెన్స్ క్రియేట్ చేస్తున్నాం. మై వెరీ ఎనర్జెటిక్ మదర్ జస్ట్ సర్వ్డ్ us nachos. అంటే మా అమ్మ ఎనర్జెటిక్ మదర్ ఇప్పుడే మాకు నాచోస్ చిప్స్ ఇచ్చారు. సో ఇదైతే వాళ్ళు ఇమాజిన్ చేసుకొని జ్ఞాపకం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అప్పుడు ఈ సెంటెన్స్ లోంచి ఫస్ట్ లెటర్స్ అంతా తీసుకుంటే వాళ్ళకి అదే ఆర్డర్ లో అన్ని ప్లానెట్స్ కూడా కరెక్ట్ గా రాసేస్తారనమాట. సో వండర్ఫుల్ టెక్నిక్ ఇది. నెక్స్ట్ చూసారంటే రివర్స్ టెక్నిక్ అండి. సో రివర్స్ టెక్నిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. మనం ఎప్పుడు కూడా ఏ పని చేసినా రివర్స్ లో చేస్తున్నప్పుడు మన మెమరీ పవర్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మన కార్ లైసెన్స్ కావాలంటే కూడా ఫ్రంట్ రివర్స్ వేస్తేనే మనకి లైసెన్స్ దొరుకుతుంది. అదే విధంగా మన డైలీ ఎర్లీ మార్నింగ్ లేసినప్పుడు రీడింగ్ హ్యాబిట్ రివర్స్ రీడింగ్ చేయండి. చాలా బాగా మెమరీ మనకి ఇంక్రీజ్ అవుతుంది. కష్టం అనుకుంటున్నారా? ఇట్స్ రియలీ అండి. ఇఫ్ యు ఆర్ రెడీ, యు ఆర్ ఇంట్రెస్టెడ్, డెఫినెట్లీ యూ విల్ డూ ఇట్ అండి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. చాలా ఈజీ అండి, వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ ఇప్పుడు ఒక యాక్టివిటీ అండి. నెక్స్ట్ ఈ ఈ పిక్చర్ లో 25 వర్డ్స్ ఉందండి. సో దీంట్లో మీరు ఎన్ని వర్డ్స్ సేమ్ ఆర్డర్ లో పైనుంచి కిందకి చెప్పగలుగుతారు? చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఎంతసేపు పడుతుంది? ఆర్ ఎల్స్ మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి టైం పడుతుందంటే చాట్ బాక్స్ లో మెసేజ్ పెట్టడానికి. బ్యూటిఫుల్ టెక్నిక్ అండి, ట్రై చేయండి. ఇప్పుడు మీరు చదవక్కర్లేదు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా చెప్పండి. ఎన్ని వర్డ్స్ మీరు చెప్పగలుగుతారు? 25 వర్డ్స్ చెప్పగలుగుతారా పైనుంచి కింద వరకు? ఎంతసేపు పడుతుంది? సుమారుగా చెప్పండి ఒక టైమింగ్. ఎంతసేపులో చెప్పగలుగుతారు మొత్తం 25 వర్డ్స్ మెమరైజ్ చేసి చెప్పాలి అంటే? ఫ్రెండ్స్, ఐ వాంట్ యూ టు ఇంటరాక్ట్ విత్ మీ. ఎస్, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎంత టైం పడుతుంది? ఫస్ట్ అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఇన్ని రోజులు అవుతుంది కదా, సో యూ నీడ్ టు నో. మాకు కూడా మిమ్మల్ని, మీ ఫేస్ మాకు రిజిస్టర్ అవ్వాలి. ఇంటరాక్ట్ చేయండి, అప్పుడే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. జస్ట్ కమ్ అవుట్. లేదా యాక్టివిటీ చేయక్కర్లేదంటే చెప్పండి, నేను వెళ్ళిపోతాను ఇంకా నెక్స్ట్ టాపిక్ కి, కంప్లీట్ చేసేస్తాను. దీంట్లో ఏముందండి మనకి, జస్ట్ వి ఆల్ ఆర్ ఫ్రెండ్స్ అంతే కదా, జస్ట్ ఇంటరాక్ట్. ఎన్ని వర్డ్స్ ఎన్ని నిమిషాల్లో కరెక్ట్ గా ఆర్డర్ లో చెప్పగలుగుతారు? జస్ట్ ట్రై, ఊరికే చెప్పండి ఏదో ఒక టైం. టెన్ మినిట్స్ లో 15 words. Super, Sailaja Reddy ma'am. Really, thank you so much. You are so interactive from the beginning. Okay, next. చెప్పేమంటారా? ఫైన్. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కూడా సైమల్టేనియస్ గా చెప్పాలి అంటే ఇంకా ఎంత టైం పడుతుంది మీకు? ఓకే, ఇప్పుడు నేను చెప్తాను. ఐ విల్ జస్ట్ క్లోజ్ మై ఐస్ అండ్ టెల్. ఓకే, ప్లేట్, బకెట్, potato, pencil, bike, fish, camera, rose, Nehru, sorry, Rajiv Gandhi, rose,
dinosaur, apple, parrot, moon, river, river, elephant, spectacles, Titanic, Amitabh Bachchan, bus stand, Statue of Liberty, chair, laptop, globe, watch. ఓకేనా? సో ఇప్పుడు ఇదే రివర్స్ లో చెప్తానండి. వాచ్, గ్లోబ్, ల్యాప్టాప్, చైర్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, బస్ స్టాప్, అమితాబ్ బచ్చన్, టైటానిక్, స్పెక్టకల్స్, ఎలిఫెంట్, రివర్, మూన్, ప్యారెట్, యాపిల్, డైనోసార్, రోజ్, రాజీవ్ గాంధీ, కెమెరా, ఫిష్, బైక్, పెన్సిల్, పొటాటో, బకెట్, ప్లేట్. సో ఇది నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు వచ్చు కదా అనేసి అనుకోవద్దండి. ఇది నేను నేర్చుకున్నప్పుడు విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ ఈ టెక్నిక్ నేర్పించగానే 5 minutes లో నేను చెప్పగలిగానండి. సో దిస్ ఇస్ కంబసూత్రాలు ఏం కాదు, రాకెట్ సైన్స్ ఏం కాదు, ఈవెన్ మీరు కూడా నేర్చుకోవచ్చు అనమాట. సో ఇందాక మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాను గుర్తుందా ఫస్ట్ లో? సో భస్త్రిక ప్రాణాయామ అనేసి. సో ఇది కానీ అది కానీ అంత సేమ్ టెక్నికే అండి. ఏంటంటే విజువలైజేషన్ టెక్నిక్ అంటారు, ఆర్ ఎల్స్ లింకింగ్ మెథడ్ అంటారు. ఏదైనా కూడా చేసుకున్నామంటే ఆటోమేటిక్ గా మనకు గుర్తుండిపోతుందండి. ఇప్పుడు ఆ భస్త్రిక ప్రాణాయామ చెప్పాను కదండి, ఆ భస్త్రిక అనేది పిక్చర్ ఏమొస్తుందండి, ట్రాన్స్పోర్ట్ బస్ కదా. సో 3 అంటే 3 నంబర్ పెట్టుకోవచ్చు అండి. ఓకేనా? సో బస్ అంటే మన ట్రాన్స్పోర్ట్ బస్సు, 3 అంటే ట్రీ అనుకున్నాము, కా అంటే క్రో అన్నమాట. క్రో వచ్చి కాకా అని షౌట్ చేస్తుంది. సో బస్సు ట్రీ పక్కన వచ్చి నిలిచింది, ట్రీలో ఉన్న క్రో కాకా అని కత్తింది అనమాట. సో అట్లా మనకి ఆ భస్త్రిక అనే వర్డ్ ఎప్పుడు కూడా గుర్తుండిపోతుంది. ఒక్క వర్డ్ కి ఇంకొక వర్డ్ కి మనకు కనెక్ట్ చేసి లింక్ చేసుకున్నాము, విజువలైజ్ చేసుకున్నాము అంటే అది ఎప్పుడు కూడా మనకి ఈజీగా మనకి మెమరీకి స్టోర్ అయిపోతుంది అనమాట. సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ యాక్టివిటీ. సో నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ మెథడ్స్ టు ఇంప్రూవ్ ద మెమరీ. ఈ మెమరీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలాంటి మెథడ్స్ మనం ఫాలో చేయాలనేది. సో ఫస్ట్ చూసారంటే మన డైలీ హ్యాబిట్స్ ని చేంజ్ చేసుకోవాలండి. డైలీ ఏం వాట్ ఆర్ అవర్ హ్యాబిట్స్ అంటే ద ప్లేస్ యూ రీడ్, ఈట్, స్లీప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఎప్పుడు కూడా మనం చదువుకుంటున్నాము, జూమ్ కాల్ అటెండ్ చేస్తున్నాము, రాసుకుంటున్నాం అంటే అది ఒక టేబుల్ మీద ఒక రూమ్ లో సెపరేట్ గా లేకపోయినా అట్లీస్ట్ ఒక చైర్ లో కూర్చోవాలండి. పడుకొని చదవకూడదు, బెడ్ మీద కూర్చోకూడదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బెడ్ అంటేనే మనకు నిద్రపోవడానికి అండి, మనం కూర్చోగానే నిద్ర వస్తుంది కానీ చదవాలనే ఇంట్రెస్ట్ ఉండదు. సో యూ నీడ్ టు చేంజ్ యువర్ డైలీ హ్యాబిట్స్. ఎందుకంటే మన మెమరీ ఈస్ టు బి సో ఇంపార్టెంట్ టు లర్న్ అండి. ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి అలైన్మెంట్స్ అనేది అంత చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అలైన్మెంట్ షుడ్ బి ఇన్ అ స్పెసిఫిక్ ఆర్డర్. ఓకే, నెక్స్ట్ చూసారంటే మనకి యూ షుడ్ హ్యావ్ ఫోకస్ యువర్ అటెన్షన్ టు విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు స్టేజ్ మీద స్పీచ్ ఇస్తున్నప్పుడు మీకు ఫస్ట్ ప్రయారిటీ ఏం ఉండాలంటే ఆల్ యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ ఆడియన్స్ టు గ్రాబ్ దర్ అటెన్షన్. ఓకేనా? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసారంటే అవాయిడ్ అంటే లెర్నింగ్ వితౌట్ అండర్స్టాండింగ్ అండి. మనకు అర్థం చేసుకోకుండా చదివామంటే అది ఎప్పుడు కూడా మనకు గుర్తుండదండి, మనం మర్చిపోతాం. సో అవాయిడ్ క్రామింగ్. ఓకే, స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజ్డ్. స్ట్రక్చర్ అనేది ఎప్పుడు కూడా వీ షుడ్ బి ఆల్వేస్ ఆర్గనైజ్డ్ అండి. మనం ఏది ఒక టాపిక్ మనం స్పీచ్ ప్రిపేర్ చేసుకోవాలంటే కూడా ఒక స్ట్రక్చర్డ్ గా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఎలా అంటే మనము ఎప్పుడైనా స్పీచ్ ఇస్తున్నామంటే ఎక్కడ వెళ్తున్నాము, మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటుందా, పవర్ పాయింట్ ఉంటుందా, మైక్ ఉంటుందా, అవన్నీ కూడా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏది లేకపోయినా నేను స్పీచ్ ఇవ్వగలను అనేది ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి.
అందుకే ఎప్పుడు కూడా మన చేతిలో ఒక క్యూ కార్డ్ అని పెట్టుకోవాలన్నమాట. సో ఇలా ఒక కార్డ్ మన చేతిలో కనుక ఉంటే ఎప్పుడు ఒక కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా ఎవ్రీ 5 మినిట్స్ కి ఒక పాయింట్ అని ఒక హాఫ్ అన్ అవర్ స్పీచ్ ఇవ్వాలనుకోండి, 5 పాయింట్స్ రెడీ చేసుకోండి. ఆ 5 పాయింట్స్ ఇలా నోట్ చేసుకున్నారంటే ఒక్కొక్క పాయింట్ కి 5 మినిట్స్ మాట్లాడతారు. మళ్ళీ ఏదైనా జోక్, స్టోరీ అలా చెప్పినప్పుడు ఏదైనా క్వెషన్స్ క్లియర్ చేసుకున్నప్పుడు సో అలా హాఫ్ అన్ అవర్ అనేది మనకి కంప్లీట్ గా అన్ని పాయింట్స్ కవర్ అవ్వడానికి మర్చిపోకుండా ఉండడానికి ఈ కార్డ్ యూస్ చేసుకోవచ్చు అన్నమాట. దిస్ యూ కెన్ క్యారీ హ్యాండీ అన్నమాట. సో ఇది అన్నమాట. సో యూటిలైజ్ నిమోనిక్ డివైసెస్. నిమోనిక్ డివైసెస్ అంటే ఇట్లా పవర్ పాయింట్, చార్ట్, పిక్చర్స్. సో ఇవన్నీ కూడా మనం అప్పుడు మనకి ఈ ఫెసిలిటీస్ లేనప్పుడు మనం చార్ట్ లో ప్రిపేర్ చేసుకునేది. పిక్చర్ ఫార్మాట్ లో గానీ ఏదైనా పెద్ద పెద్ద ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవడం గానీ బస్లో అట్లా సో ఏదో ఒక డివైసెస్ మనకి ఏ ఫెసిలిటీస్ అవైలబుల్ గా ఉందో అది చక్కగా వాడుకోవాలి. నెక్స్ట్ చూసారంటే ఇలాబరేట్ రిహర్సల్. మనం ఎంతకు నేర్చుకున్న విద్యని ప్రాక్టీస్ మళ్ళీ మళ్ళీ చేస్తున్నామో మనం మాస్టర్ అయిపోతామండి. సో మనం ఎప్పుడు కూడా మనకు ఉన్న వాటిల్లో మనం ఎంత ద్వారా కొత్తగా మనం యూనిక్ గా ప్రూవ్ చేసుకుంటామో వాళ్ళే జీనియస్ అవుతారండి. సో ఎంతకు ప్రాక్టీస్ చేసి క్రియేట్ న్యూ కాన్సెప్ట్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ వాళ్ళే జీనియస్. ఓకే, సో నెక్స్ట్ చూసారంటే రీడ్ అవుట్ లౌడ్. ఎప్పుడు కూడా మనం ప్రాక్టీస్ చేసుకుంటున్నప్పుడు ఎవరు ఏం అనుకుంటారో అని ఏది కూడా ఆలోచించకుండా లౌడ్ గా చెప్పి ప్రాక్టీస్ చేసుకున్నారంటే తప్పకుండా యూ కెన్ గివ్ యువర్ బెస్ట్ అన్నమాట. సో నెక్స్ట్ ఇస్ అవాయిడ్ అన్నెసెసరీ వర్డ్స్. మనం మాట్లాడుతున్నప్పుడు జనరల్ గా ఊత పదాలు అనేది ఉంటుంది కదండి, అలా మళ్ళీ సౌండ్స్ కూడా ఆలోచిస్తుంటే మర్చిపోయిన అవును, మళ్ళీ ఓకే, సార్, చెప్పండి. మళ్ళీ ఎప్పుడు కూడా స్పీచ్ ఇస్తున్నప్పుడు ప్లీజ్ అండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అట్లా ఒక బెగ్గింగ్ లాగా ఉండకూడదు అనమాట. కాన్ఫిడెంట్ గా బోల్డ్ గా మాట్లాడాలన్నమాట. సో అన్నెసెసరీ వర్డ్స్ అనేది మనం అవాయిడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కొత్తగా ఏదైనా నేర్చుకోపోతున్నాము అన్నప్పుడు మనం ఇంకా ఎక్స్ట్రా అటెన్షన్ పే చేయాలన్నమాట. సో నెక్స్ట్ చూసారంటే ఎప్పుడు మనం చేయాల్సింది హాఫ్ అన్ అవర్ టాపికా లేదు 1 అవర్ కి ఇస్తున్నారా మనకి టైము అంటే ఇంకొక ఎక్స్ట్రా ఒక హాఫ్ అన్ అవర్ కి మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పాయింట్స్ అనేది ఎప్పుడు కూడా మనం తెలిసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం మాట్లాడుతున్నప్పుడు వేరే స్పీకర్స్ కూడా మాట్లాడతారండి. ఎవరైనా రాకపోతే నిన్న జరిగినట్టు మనం ఫిల్ చేయాల్సి వస్తుంది ఆ టైం. సో అప్పుడు ఎక్స్ట్రా పాయింట్స్ ఉన్నప్పుడు ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్. సో మళ్ళీ స్టేజ్ మీద నిల్చుకున్నప్పుడు వాళ్ళు ఒక డైస్ లో ఆ టేబుల్ ఇస్తారు, మైక్ స్టాండ్ అవన్నీ. ఆ స్టాండ్ ని పట్టుకుంటూ మాట్లాడుతూ ఉండకూడదు. ఒక్క జాగాలో నిల్చుకున్నామంటే మనకు కాన్ఫిడెన్స్ లేదని అర్థం. మనం ఎప్పుడు కూడా స్టేజ్ ఆడియన్స్ మొత్తం ని కవర్ చేసేందుకు స్టేజ్ ఫుల్ వాడాలన్నమాట. ముందు వెనక్కి అన్ని జాగా మనం పోయినప్పుడు చాలా ఫ్లో ఉంటుందన్నమాట. ఫ్రీగా కాన్ఫిడెంట్ గా ఉంటాం అన్నమాట. సో అందుకే ఆల్వేస్ చేంజ్ లొకేషన్స్. నెక్స్ట్ ప్రాపర్ స్లీప్ మస్ట్. ఎస్, తప్పకుండా అందరికి మినిమం 8 అవర్స్ ఆఫ్ స్లీప్ అంటారండి. 8 అవర్స్ కాకపోయినా మినిమం 5 to 6 అవర్స్ ఆఫ్ స్లీప్ అ డే ఇస్ రియల్లీ మస్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎందుకంటే చాలా గొప్ప వాళ్ళండి. ఎంతో గిన్నెస్ రికార్డ్ హోల్డర్స్ కానీ ఇంకా వేరే విషయాల్లో చాలా గొప్ప విజయం సాధించిన వాళ్ళు చాలా చిన్న ఏజ్ లో చనిపోయారు. హార్ట్ అటాక్ నుంచో వేరే డిసీజెస్ నుంచో. ఎందుకంటే వాళ్ళకి నిద్ర లేదు కాబట్టి. ఒక రోజుకి 2 అవర్స్ 3 అవర్స్ పడుకుంటారు, దానికి కూడా టైం లేదంటారు. సో డీప్ స్లీప్ అనేది లేకపోతే మనం ఎంత సాధించినా మనం సంతోషంగా బ్రతకలేం. సో ప్రాపర్ స్లీప్ ఇస్ వెరీ మస్ట్. ఓకే, నెక్స్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ లవ్ దిస్ టెక్నిక్. ఇట్స్ అ స్మైల్ టెక్నిక్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటుందండి, బట్ అయితే మనం ఎప్పుడు కూడా ఫేస్ లో చూపించకూడదు. మనం అప్పుడే పుట్టిన పిల్లవాళ్ళు ఎంత చక్కగా ఎంత సంతోషంగా నవ్వుతారో వాళ్ళ నవ్వు చూస్తే మన బాధలన్నీ తొలగిపోతుంది. అలాగే ఎప్పుడు కూడా మనం నవ్వుతూ ఉన్నామంటే ఆ కాన్ఫిడెన్సే వేరు. అంటే కంపల్సరీగా ఆడియన్స్ మనని లైక్ చేస్తారు. వాళ్ళ అటెన్షన్ పూర్తిగా మన మీద ఉంటుందండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఆల్వేస్ గెట్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద ఆడియన్స్. వెరీ ఇంపార్టెంట్. ఆ ఫీడ్బ్యాక్ లో వాళ్ళకి ఎంత నేర్చుకున్నారనేది మీకు తెలుస్తుంది. మీరు ఎలా రెండర్ చేశారన్న కాన్ఫిడెన్స్ మీకు ఇంకా పెరుగుతుంది. ఫస్ట్ వచ్చి ఆ ఫీడ్బ్యాక్ లో నెగటివ్ ఎక్స్పెక్ట్ చేయాలండి. అప్పుడే మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోగలుగుతాం.
అందుకనే ఎప్పుడు కూడా పాజిటివ్ అండ్ నెగటివ్ కి ఎప్పుడు కూడా యూ షుడ్ గివ్ అ వార్మ్ వెల్కమ్ ఫర్ ఆల్ ద ఫీడ్బ్యాక్. ఓకే, అండ్ ఆల్వేస్ క్యారీ అ హ్యాండీ జోక్స్ ఇన్ హ్యాండ్. ఎప్పుడు జోక్స్ హ్యూమరస్ గా ఉండిందంటే ఆటోమేటిక్ గా ఆడియన్స్ మన స్పీచ్ లో కంపల్సరీ అటెన్షన్ పే చేస్తారు. Everyone loves to hear all the jokes and laugh a lot. Okay, so it doesn't matter how much you know, Andy, how much you apply and implement is what you are. మీరు ఏంటంటే మీరు ఎంత నేర్చుకున్నారో, మీరు ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నారో మీరు చెప్పక్కర్లేదండి. మీ ప్రవర్తన మిగతా వాళ్ళకి తెలిసిపోతుంది మీరు ఎంత మంచి వాళ్ళు అనేది. ఓకేనా? సో మీరు చెప్పక్కర్లేదు. మీరు ఉన్నా లేకపోయినా, మనం లేనప్పుడు మన గురించి ఏం మాట్లాడుతున్నారో అదే మనం. So which is very, very important in our life. You need to be a brand, and brand. You need to be unique in what you are doing. Become a master in what you do. మనం ఏం చేసినా ప్రతి ఒక్క మనిషికి ఒక యూనిక్నెస్ దేవుడు మనకి ఇచ్చున్నారండి. అది ఏంటో మనం తెలుసుకొని ఒక్క స్పీచ్ ఇస్తున్నామంటే ఆ ఒక టాపిక్ గురించి లక్షలాది మంది మాట్లాడి ఉంటారు. అయితే మనం మాట్లాడుతున్న దానికి వాళ్ళు చెప్పిన విషయాలకి ఎంత తేడా అనేది మీరు చెప్పే స్పీచ్ బట్టి ఉంటుందన్నమాట. సో ఆ యూనిక్నెస్ కనుక ఉంటే ఆటోమేటిక్లీ పీపుల్ విల్ లైక్ యూ టు హియర్ మోర్ అండ్ మోర్. సో రెప్లికేట్ యువర్ మెంటర్, విచ్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు ఎవరో ఒకరు మనని గురుగా మనం సెలెక్ట్ చేసుకొని ఉంటాం కదా, వీళ్ళలాగా మనం ఉండాలప్ప, ఎల్లైనా మనం వీళ్ళలాగా మనం సక్సెస్ అయ్యామంటే చాలు అని ఒక ఫాలో చేసుకుంటా ఉంటాం కదా, వాళ్ళని ఫాలో అయితే చాలండి కరెక్ట్ గా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఒకరిని గురువుగా ఎంచుకుంటున్నాము అంటే ఫస్ట్ వాళ్ళని టెస్ట్ చేయాలండి. టెస్ట్ చేసినప్పుడు మీకు నమ్మకం కుదిరిందంటే మళ్ళీ కుదిరిన తర్వాత ఎప్పుడు కూడా టెస్ట్ చేయకూడదు. దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారంటే సచిన్ అందరికీ తెలిసిన ఒక గొప్ప సక్సెస్ఫుల్ పర్సన్ కదా. అయితే సేవగ్ అనే క్రికెటర్ చూసారంటే తనని అలాగే డూప్లికేట్ చేశారు. నౌ హీఈస్ ఆల్సో సక్సెస్ఫుల్ క్రికెట్ ప్లేయర్. సో ఇద్దరు కూడా గురువు శిష్యులు అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా మనం మెంటర్ ని ఫాలో అయిపోవాలంతే. సో నెక్స్ట్ చూసారంటే మనం ఎప్పుడు కూడా మనకు మనమే కాంపిటీటర్ గా పెట్టుకుని మనని మనం విన్ చేసుకున్నామంటే ఎవరినైనా విన్ చేయొచ్చండి. యూ కెన్ విన్ యువర్ సెల్ఫ్, యూ కెన్ విన్ ఎనీ వన్ ఇన్ ద లైఫ్. ఓకే, సో నెక్స్ట్ చూసారంటే యాక్షన్. దిస్ ఇస్ అన్ అక్రోనిమ్. మనం ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉండాలన్న దానికోసం ఆల్వేస్ కంప్లీట్ ద ఇమ్మీడియట్ ఆబ్జెక్టివ్ నౌ. ఇప్పుడు మనం ఏం చెయ్యాలని అనుకున్నామో, మన ఏ గోల్స్ రాసుకున్నామో అది వెంటనే నేడు పూర్తి చేసేయాలనేది ఇమ్మీడియట్ గా మనం చెయ్యాలి. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ అక్రోనిమ్ అండి. నెక్స్ట్ చూసారంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ జీనియస్, నేను ఇందాకే చెప్పినట్టు ఎవరైతే ఉన్న వాటిల్లోనే మేకింగ్ బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ వాళ్ళే జీనియస్ అండి. ఎప్పుడంటే మనకు అవసరం ఉంటే తప్పకుండా ఉన్న వాటిల్లో మనం చాలా కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేసుకుంటాం. సో ఒక స్పీకర్ గా ఇఫ్ యూ వాంట్ టు బి అ జీనియస్, యూ షుడ్ హ్యావ్ అ గ్రేట్ బిగ్ గోల్ అండి. యూ షుడ్ బి ఆల్వేస్ ఎనర్జెటిక్ అండ్ యూ షుడ్ హ్యావ్ సమ్ న్యూనెస్ ఇన్ వాట్ యూ టాక్ అండ్ యూ షుడ్ ప్రూవ్ యువర్ ఐడెంటిటీ. You should always be unique and always keep smiling. That is very, very important in our lives. So manam actually ga chusarante we are the best people in the world andi. Mana kosaram kaakunda migata valla life so change cheyalana oka goppa aalachana unna valle ee oka field ma enchukuntam. So deento na pertho oka acronym ready chesanandi. So if you want to become an inspiring speaker, S for speaker, A for attitude, you should have a positive attitude. R for recreate. You can recreate your life in a happy and successful way. And if in the way ante etla A for apply. You need to apply enti success plan man raskunna goals ni dani correct ga follow chesamante tappakunda W for win avutam. Age is not the limit and there is no limit for the age. A for age. If you have talent, T for talent, definitely you can prove your identity. I for identity. So hope you all like my speech, Andy. Thank you so much for spending this time with me. Thank you RVR sir for giving me this great opportunity. Thank you one and all present here. Jai Hind, Jai Bharat, Vande Mataram. An excellent speech, madam. Super, adbhutanga undi. Thank you so much. మీకు హోస్ట్ ఇచ్చేస్తున్నాను సార్. ఓకే మేడం, ఓకే.
థ్యాంక్ యూ సో మచ్ Thank డియర్ you, ఫ్రెండ్స్. sir. Thank you, ఎవరికైనా sir. డౌట్స్ ఉంటే కనుక హ్యాపీగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఆ లింకింగ్ మెథడ్ టెక్నిక్ కానివ్వండి లేదా మెమరీ టెక్నిక్ కానివ్వండి, ఏ టెక్నిక్ అయినా సరే మీకు డౌట్స్ ఉంటే హ్యాపీగా ఇంటరాక్ట్ అవ్వచ్చండి. సూపర్మ్యాన్ నౌ ద సెషన్ ఈజ్ ఓపెన్ ఫర్ డౌట్స్. ఉమామహేశ్వర గారు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ ప్లీజ్ మాట్లాడండి.